పెద్ద టీజర్ రివ్యూ. ఇప్పుడు వరకు నాది కాదు అనుకుంటేనే ఇలా కొట్టాను. నేను ఇంకా ఏం చెప్పను. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది, సినిమా ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టబోతుంది అనే సూచనలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. బుచ్చిబాబు నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఈవెన్ అంటే నేను కొన్నిసార్లు కొన్ని టీజర్లో కొన్ని ఫ్రేమ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎంత డీటెయిలింగ్గా పెట్టాడంటే అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎంత గ్రౌండ్ వర్క్ చేశాడో, ఎంత కష్టపడ్డాడో ఇవన్నీ కూడా మన టీజర్లో కనిపిస్తున్నాయి. నాకు ఒక మాస్ హీరో దొరికాడు, నేను అది యూస్ చేసుకోవాలి, సో ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు అనేటట్టు అంత శ్రద్ధతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసినట్టు కనిపించింది నాకు. అండ్ ఇంకో విషయం గైస్, రామ్ చరణ్ అన్న టీజర్లు ఏంటంటే వేరే హీరో టీజర్లు నాకు తెలియదు కానీ రామ్ చరణ్ అన్న సినిమాల టీజర్లు ఫెంటాస్టిక్ ఉంటాయి. ఏ సినిమా అయినా తీసుకోండి మీరు. ఇప్పుడు ఒక ధ్రువ తీసుకోండి, మన వినయ విజయరామ డిజాస్టర్ అయింది కానీ టీజర్ మాత్రం బాగుంటుంది. RRR భీమ్ ఫర్ రామరాజ్ అదొక గ్లింప్స్ కానీ, మొన్న వచ్చిన గేమ్ చేంజర్ టీజర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇది మన పెద్ద టీజర్, ఇది ఇంకొక భూకంపం అని చెప్తాను నేను. అసలు మ్యాడ్ అంటే అంతే మాటలు రావట్లా. ఫిక్స్ అయిపోండి గైస్, సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఈ ఒక్క టీజర్ చాలు. ఇప్పుడు ఆల్రెడీ చాలా దగ్గరలో డిస్కషన్ స్టార్ట్ అయినాయి. అసలు ఏంటి సినిమా, ఏంటి దీని తాలూకు మార్కెట్ ఏంటి, దీని తాలూకు హైప్ ఏంటి, టీజర్ ఏంటి అనేది ఆల్రెడీ డిస్కషన్లు అయితే స్టార్ట్ అయినాయి మనకి. సో ఆ గ్రాఫ్ అనేది ఒక్కసారిగా పెరిగినట్టు అనిపించింది నాకైతే. అంతే గైస్, మనం అసలు ఆగలేము ఇలాంటి సినిమాలకి, ఇలాంటి కంటెంట్కి. April 30 ఎంత వేగంగా వస్తుంది, ఎంత వేగంగా చూద్దాం అనే థాట్స్ అయితే నాకైతే స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇందులో మెయిన్ థింగ్ ఒక్క రామ్ చరణ్ గారి మీద ఫోకస్ చేయకుండా మిగిలిన వాళ్ళ మీద కూడా ఫోకస్ చేసి మనకు చూపించే ప్రయత్నం అయితే చేశాడు. బాగుంది. అక్కడ ఒక ఈక్వల్ అనేది మనకు కనిపించింది. అలా ఉండాలి. టీజర్ అనగానే ఒక హీరో మీద పెడితే అది కరెక్ట్ కాదు. సో మిగిలిన స్టోరీ కూడా మనకు చూపించే ప్రయత్నం అయితే చేయాలి. మనకైతే పుష్కలంగా తెలిసిపోతుంది క్రికెట్ మాత్రమే కాదు, ఒక మల్టిపుల్ గేమ్స్ అయితే ఇందులో ఉండబోతున్నాయి. సో మనకి ఇంకో చూపించినవి చాలా ఉన్నాయంట, నేను ఆల్రెడీ ట్విట్టర్లో చూసా. సో ఇందులో టీజర్లో చూపించిన ఇంకొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ కూడా మనకు లోడ్ అవుతున్నాయి. మెయిన్ థింగ్ గైస్, చరణ్ అన్న ప్రాణం పెట్టాడు, నాకైతే అది కనిపిస్తుంది క్లియర్గా. గేమ్ చేంజర్ అనే ఒక రాడ్ తెలియకుండా జరిగిపోయింది. అది చరణ్ ఏంటంటే బ్లైండ్గా నమ్మాడు. సో ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, ఓకే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి చేద్దామని చెప్పి మాట్లాడదాం. దాని గురించి గేమ్ చేంజర్ అనే సినిమా టాపిక్ తీసుకురాకూడదు, నాకు కూడా ఇష్టం లేదు, ఓకే వదిలేయండి. బట్ టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఎస్పెషల్లీ ఒక్క ఫ్రేమ్ చూడండి, ఒక్క సీను, ఇంకంతే మాటలు లేవు. మీకు ఓవరాల్గా ఎలా అనిపించింది ఏంటి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.